నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. నేను రవి. న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమే న్యాయం కోసం. ఈరోజు చర్చించేటటువంటి అంశాలు, ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తిపై ఎన్ని కేసులు నమోదవచ్చు, మరోపక్క ఎఫ్ఐఆర్ ఆలస్యమైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే తదితర అంశాల గురించి ఈరోజు ఈ న్యాయపరమైనటువంటి అంశాలపై విశ్లేషించడానికి ప్రముఖ న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు మనకు ఈ అంశాలపై చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు. ఇక అయ్యప్ప గారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఈ అంశాలు కాకపోయినా మీకు సంబంధించినటువంటి న్యాయపర అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమే న్యాయం కోసం. రైట్. కోటిపల్లి అయ్యప్ప గారు నమస్కారం అండి. నమస్తే సార్. అయ్యప్ప గారు, అంటే ఒక నేరానికి ఒక వ్యక్తిపై ఎన్ని కేసులు నమోదు చేయొచ్చు? ఒక నేరానికి బిఎన్ఎస్ 170 ఒక నేరానికి మాత్రమే అలా మల్టిపుల్ చేయొద్దు అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి యాంటోనీ వెట్ ఈ తీర్పులో ఇచ్చినటువంటి మార్గదర్శకం ఎక్కడైతే చేశాడో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ మీద అక్కడే నమోదు చేయాలి. ఒకవేళ వేరే పోలీస్ చేసిన 0 నెంబరు కన్సర్న్స్ పోలీస్ ఏ పరిధిలో ఆ పరిధిలోకి బాధ్యత సంబంధించిన పోలీసులు. సాధారణంగా చూస్తే ఎక్కడైనా అండి, ఒక బార్డర్లో 2 ఓ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాజు అని చెప్తారు. అది కూడా తప్పండి. ఏదైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళినప్పుడు అతనికి ఒక నెంబర్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు, అది కన్సర్న్స్ పోలీస్ తెలిసిన బాధ్యత పోలీసు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ఒక అత్యాచారం చేసిన దిశ, ఈ కేసులో పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు కేంద్ర హోంశాఖ రైట్. అయ్యప్ప గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ప్లీజ్. రైట్, మనకి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, సుబ్బారెడ్డి గారు కడప నుంచి. సుబ్బారెడ్డి గారు నమస్తే. సుబ్బారెడ్డి గారు. హలో సార్, నమస్కారం సార్. మీ యొక్క సందేహాన్ని అయ్యప్ప గారితో చెప్పండి. మాట్లాడతాను సార్. నమస్తే. నమస్కారం సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. మాది భూమి ఎకరా 12 సెంట్లు భూమి మాన్యువల్ 1 ప్రకారం మా గ్రామంలో మాన్యువల్ ప్రకారం ఉంది సార్. ఎకరా 12 సెంట్లు. ఓకే అండి. అది హైకోర్టులో తీర్పు కూడా నాకు సానుకూలంగా తీర్పు ఇచ్చింది సార్, హైకోర్టు కూడా. అయితే వీళ్ళు ఎంఆర్ఓ వచ్చేసి నకిలీ పట్టాలు ఏరే వాళ్ళ పాస్బుక్ లో అదే సర్వే నెంబర్ మీద ఏరే నకిలీ పట్టాలు ఇచ్చారు సార్. అదే సర్వే ఇచ్చి నన్ను వేధింపులో గురి చేస్తే అక్కడ అక్రమం చేస్తాను. మీకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ సంబంధిత చేయండి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఖచ్చితంగా కోర్టు యొక్క ఉత్తర్వులు అమలుపరచలేదో లేకపోతే ఆ కోర్టు యొక్క ఆదేశాలను తూచా పాటించాలి. కంటెంట్ ఆఫ్ మాయ ధిక్కారం కింద మీరు ఫైల్ చేయండి, న్యాయం జరుగుతుంది. ఒక రిట్ వేయండి. రైట్. వెల్కమ్ బ్యాక్. న్యాయం కోసంలో కార్యక్రమంలో న్యాయపరమైనటువంటి అంశాలపై మనం చర్చిస్తున్నాం. కోటిపల్లి అయ్యప్ప గారు ఈ యొక్క అంశాలపై అయితే మాత్రం వివరణిస్తున్నారు. అయ్యప్ప గారు, ఒక బాధితుడు అంటే కోర్టులో అవ్వచ్చు, మామూలుగా పోలీస్ స్టేషన్లో ఒక బాధితుడు అంటే మాత్రం అతనికి కనుక సంబంధించినటువంటి కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అంటే అతను కాకుండా ఇతరులు ఎవరైనా కేసులు పెట్టొచ్చా ఆయన తరపున? రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వానికి ఎవరైతే ఉన్నారో ఒక తర్వాత వేరే వ్యక్తులు నేరానికి సంబంధించిన వేరే వ్యక్తి పెట్టడానికి వీల్లేదు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి తెలంగాణ. అంటే చూసుకుని కోర్టు ఎందుకు బెయిల్ ఇస్తుంది నేరాలన్నీ కూడా ఒక పోలీస్ స్టేషన్ లో మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో అది కోర్టు యొక్క ఈ కేసులన్నీ కూడా ఎక్కువ పెండింగ్ లో ఎన్ని దృష్టిలో పెట్టుకుని 4 కేసులో ఒక జడ్జిమెంట్ సంబంధించి ఒక కేసు మాత్రమే వేరే వ్యక్తులైతే ఇవ్వకూడదు.
ఏదైతే అరెస్ట్ సంవత్సరాలు ఏవైతే ఉంటాయో వాటి ఖచ్చితంగా సభ్యులు కానీ ఒక చోట మాత్రం ఇవ్వాలి. డ్యూయల్ సంబంధించి ద్వంద్వ శిక్ష అమలు చేయడం అనేది న్యాయ వ్యవస్థ. రైట్. అయ్యప్ప గారు, మనకు ప్రణయ్ వరంగల్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రణయ్ గారు నమస్తే. ప్రణయ్ గారు, రైట్, ఫోన్ కట్ అయింది. అయ్యప్ప గారు, ఒక విధంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి ఏదన్నా సమస్యపై వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ గనక నమోదు చేయకపోతే అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఒక విధంగా చెప్పాలంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అంటే మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలా, ఏ విధంగా దానివల్ల జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అయ్యప్ప గారు? ఖచ్చితంగా బిఎన్ఎస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పోలీస్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే చేపట్టి ఎఫ్ఐఆర్ ఎస్హెచ్ఓ స్టేషన్ ఒకవేళ స్టేషన్ అవసరం చేస్తే ఉన్నత స్థాయి అధికారులు ఎస్పీ గారు మనం పంపించి తోటి జరగకపోతే ప్రైవేట్ కేసు అనేది. అయ్యప్ప గారు, మనకు కాలరు వెంకట్రావు గారు ఇల్లందు నుంచి కాలరు వెయిట్ చేస్తున్నారు. వెంకట్రావు గారు నమస్తే. వెంకట్రావు గారు నమస్కారం సార్. రైట్, అయ్యప్ప గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి వెంకట్రావు గారు. సార్, ఇప్పుడు ఒకటే కేసు మీద ఎన్ని కేసులు పెట్టొచ్చని అంటున్నారు కదా? అలా లేదండి, అదే మనం అదే చెప్తున్నాం. కేసు మీద కేసు పెట్టడం అనేది నేరం అండి. సార్ అలా పెట్టడానికి లేదండి. చెప్పండి సార్. ఏం సార్? ఒకే నేరానికి ఒక వ్యక్తిపై ఎన్ని కేసులు నమోదు చేయొచ్చని అడిగారు కదా సార్? సార్, భారత 173 సెక్షన్ ఒక నేరానికి సంబంధించిన పేరు మాత్రమే ఉంది. దాని మీద సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. యాంటోనీ బెట్స్ కేరళ, తలబాలు వెట్స్ సుప్రీంకోర్టు అనేక మార్పులు, కేంద్ర హోంశాఖ కూడా. రైట్ అయ్యప్ప గారు, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు అయ్యప్ప గారు? ఎఫ్ఐఆర్ కారణాలు ఏంటని చెప్పి స్పష్టమైనటువంటి కారణాలని కోర్టుకి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ చూపిస్తేనే కేసు నిలబడుతుందండి. కారణాలు ఏదైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏదైనా అతను ఒక పోలీసులకి సమాచారం ఎఫ్ఐఆర్ కట్టేది గడువు అనేది ఉంది. దాన్ని మనకు ఏ కారణం చేత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అనేది లేదా పోలీసులే కనుక నమోదు చేయకుండా లేట్ చేశారు కోర్టుకి వివరించవలసిన అవసరం. అయ్యప్ప గారు, అంటే ఈ కేసు మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చా చేయకూడదా, అంటే ప్రతి కేసు మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చు అనేది చాలామంది కూడా సందేహం వ్యక్తమవుతుంది. ప్రతి చిన్న చిన్న కేసులు ఉంటాయి, లేకపోతే పోలీస్ స్టేషన్కు వెళ్తే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి సందర్భంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అంట? సాధారణంగా ఇవి పిట్టికి పోలీస్ అద్దలు గట్ట లేకుండా ఘర్షణ అనే వాతావరణం అటువంటి వాటిల్లో సాధారణంగా కూర్చుని మాటలు చెప్పించింది పోలీస్ స్టేషన్ తిట్టుకుంటే వేస్తూ ఉంటారు. మళ్ళీ ఏదైతే లోక్ అదాలత్ కూడా ఫైన్ కట్టింగ్ కూడా ఎత్తివేయడం జరుగుతుంది. కానీ ప్రతి కాదు అంటే 7 నుంచి 14 సంవత్సరాలు ఏదైతే కేసు అనేది నమోదు చేయాలి. యత్నం కానీ అత్యాచారం కానీ వరుసగా లేకపోతే గవర్నమెంట్ ఇటువంటి అన్నిటికి ఖచ్చితంగా అవసరం ఎస్హెచ్ఓ మీద. ఒకవేళ మనం ఇందాక చెప్పామండి, చేయలేదు మన హక్కులు
అలాగే ఉన్నత ఫిర్యాదులు చేయొచ్చు. పట్టించుకోకపోతే హైకోర్టులో రిట్ కూడా రైట్ అయ్యప్ప గారు, మీ ఆడియో అయితే మాత్రం వాయిస్ కొంచెం క్లియర్గా లేదు, మధ్యలో బ్రేక్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి అయ్యప్ప గారు. ఈరోజు న్యాయం కోసంలో పార్టిసిపేట్ చేసి ఒక ముఖ్యంగా ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎడితే తదితర అంశాల గురించి వివరించినందుకు. ఇది ఇవాళ న్యాయం కోసంలోని ప్రధాన అంశం. మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి Prime 9 News.